తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. విజయ్ టీవీకే పార్టీకి వీసీకే మద్దతుపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. డిప్యూటీ సీఎం డిమాండ్ను ప్రధానంగా ముందుకు పెట్టిన వీసీకే టీవీకేను ఒప్పించినట్టు తెలుస్తోంది. కాసేపట్లో వీసీకే మద్దతు లేఖను కూడా ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి రూట్ క్లియర్ అవనుంది. వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండడంతో టీవీకే చీఫ్ విజయ్ నీలాంగరై నివాసం నుంచి లోక్ భవన్ కు దగ్గరలోని పట్టినపాకం నివాసానికి బయలుదేరతారు. వీసీకే మద్దతిస్తే నాలుగోసారి విజయ్ గవర్నర్ను కలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ చెన్నై నుంచి అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. హరిప్రియ, బీసీకే పార్టీ మద్దతు విషయం పైన సస్పెన్షన్ కొనసాగుతుంది. ఎగ్జాక్ట్గా 4 గంటలకి వాళ్ళు తమ అభిప్రాయం చెప్తామని చెప్పి వాళ్ళే వచ్చి చెప్పడం జరిగిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో దీని మీద క్లారిటీ వస్తుందని కూడా అంతా చూస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 12 గంటల నుంచి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ 10 గంటలకి తమ అభిప్రాయాన్ని చెప్తామన్నారు, 11:30 అన్నారు, తర్వాత 4 గంటలకి తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వంలో ఒక కింగ్ మేకర్గా ఉండాలని చెప్పి ఆ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడితో పాటు మరొక మంత్రి పదవిని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఏదైతే కీలకమైన నామినేటెడ్ పోస్ట్ను కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యం దాని మీద అయితే తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న పరిస్థితుంది. టీవీకే చీఫ్ విజయ్ కొద్దిసేపు క్రితమే తమిళనాడులోని తన నివాసం నీలంగాయర్ నుంచి గవర్నర్ నివాసానికి దగ్గరగా ఉన్నటువంటి పట్టినపాకం కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. గవర్నర్ ఇవాళ సాయంత్రం 7 గంటలకి ఇక్కడి నుంచి కేరళకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కేరళకు గవర్నరు, తమిళనాడుకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇదే విషయం పైన తెలియకపోతే ఆయన 7 గంటలకి కేరళకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ లోపే ఏదైనా వీసీకే నుంచి మద్దతు లెటర్ వచ్చే అవకాశం ఉంటే ఆయన ఖచ్చితంగా గవర్నర్ నాలోపే కలిసి ప్రభుత్వ ఏర్పాటు కూడా ఒక ఆహ్వానించమని కూడా ఆయన కోరే అవకాశం ఉంది. అన్ని సజావుగా కుదిరితే ఈ రోజే సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఆశ్చర్యపోలేదన్న ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ఇప్పటికే 3 సార్లు గవర్నర్ని కలిశారు. ఇది 4వసారి కూడా కలిస్తే 4వసారి అవుతుంది. అయితే ముఖ్యంగా ఆయన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో ఆ 18 సంఖ్య రిటర్న్గా వచ్చే వరకు తను ప్రమాణ స్వీకారానికి ఎవరిని కూడా పిలిచేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆయనకు 116 మంది సంఖ్యాబలం ఉంది. సుతంగా ఆయన పార్టీకి సంబంధించిన 107 మందితో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 వామపక్షాలు 4 కలుగుంటే 116 మంది సంఖ్యాబలం ఉంది. అయితే బీసీకే పార్టీ 2 సభ్యులు మద్దతు ఇస్తే ఆయనకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎటువంటి డోకా ఉండదు. అయితే దీని మీదే నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. అక్కడే సస్పెన్షన్ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీవీకేకు వీసీకేతో జరుగుతున్న చర్చలు కొంత సానుకూల వాతావరణంలో కొలిక్కొచ్చాయని కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి చూసుకుంటే తిరుమావళవన్ నిన్నటి నుంచి ఏదైతే డిమాండ్ చేసిండో తిరుమావళవన్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు, అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇచ్చే కూడా టీవీకే అంతా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ తిరిచి ఏదైతే ఉందో విజయ్ పోటీ చేసినటువంటి స్థానాన్ని ఆయనకు కేటాయించే విధంగా కూడా చర్చలు జరిగినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు ఒక నామినేటెడ్ పదవి కూడా ఇచ్చేందుకు టీవీకే సిద్ధమైనట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. కాసేపట్లో దీని మీద ఒక క్లారిటీ రావాల్సింది. అయితే సాయంత్రం 4 గంటలకు వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు కూడా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. గవర్నర్ బయలుదేరే లోపే ఏదైనా ఒక మెసేజ్ రావడం లేదనే మద్దతు లెటర్ లభిస్తే మాత్రం విజయ్ 4వసారి గవర్నర్ని కలిసి తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కోరే అవకాశం ఉంటుంది. అయితే లెటర్ రాకపోతే మాత్రం పరిణామాలు మరొక రకంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి ఎందుకంటే ఓవైపు ఏఐడిఎంకే కూడా తన ఎమ్మెల్యేలతో మంత్రాలు జరుపుతుంది, రాజకీయం చేస్తుంది. ఏఐడిఎంకే వెనక ఏదైతే ఢిల్లీ పెద్దలు ఉన్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు వామపక్ష పార్టీ సీనియర్ నేతలు కూడా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఏఐడిఎంకేకు మెజారిటీ లేదు, ఏ రకంగా గవర్నర్ పిలుస్తారు, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఢిల్లీ కనుసన్నల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కుట్ర జరుగుతుందని కూడా వారు ఆరోపించిన నేపథ్యంలో విజయ్ ఏదైతే వీసీకే మద్దతు ఇవ్వడం పైన ఒక సానుకూల వాతావరణం వస్తుంది. సాయంత్రానికి ఒక అనుకూలమైనటువంటి మెసేజ్ వస్తుందని కూడా ఒక ముందు నుంచి కూడా ఆశాభావం వ్యక్తం అవుతుంది. అదే సిపిఎం నేతలు కూడా దాన్ని స్పష్టం చేశారు. అయితే చర్చలలో పాల్గొన్నటువంటి
అదావ్ కావచ్చు, అర్జున్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చర్చలతో జరుపుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ చర్చలు సఫలమైతే విటీవీకే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెటర్ తీసుకొని నేరుగా రాజ్భవన్కి వచ్చే అవకాశం ఉంది. విజయ్ జోసెఫ్ ఆయన కూడా వచ్చి గవర్నర్ మరోసారి తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేదిగా కోరే అవకాశం ఉంది. అయితే ఏదేమైనా మరి కొద్దిసేపట్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్ దాదాపుగా సీఎం అవుతారు, సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందని ఉదయం నుంచి ఒక ఆశాభావంతోనే టీవీకే పార్టీ కానీ ఆ పార్టీ కుటుంబంలో ఉన్న పార్టీలు కానీ భావిస్తున్నాయి. మరో పార్టీ అయితే ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో అది కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఒక సపోర్టివ్ పార్టీగా ఉన్న నేపథ్యంలో, యూడిఎఫ్లో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో యూడిఎఫ్ కేరళ నుంచి ఏదైతే వస్తున్నటువంటి వాళ్ళు పూర్తిగా ఏదన్నా మద్దతు అక్కడి నుంచి ఏదన్నా కాంగ్రెస్ నేతలు మాట్లాడి, కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడి యూడి నేతలను కూడా ఏమన్నా కలిసే అవకాశం ఉంటుందని కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్భవన్ వద్ద చూస్తున్నాం, హడావుడైతే నెలకొంది, పోలీసులు అయితే రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.